వినాలి గురుడా మాట వినాలి, మాట వినాలి మంచి మాట వినాలి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. హే గైస్, ఇప్పుడు మనం ఫోటోషాప్లో టూల్ ఆప్షన్స్ బార్ గురించి ఒకసారి బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు నేను ఈ లేయర్లో ఉన్నానండి, దీన్ని మూవ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూవ్ చేయాలనుకుని మూవ్ చేస్తుంటే మూవ్ అవుట్లో చూసారు, అదే మూవ్ అవుతుంది. ఎందుకంటే లేయర్స్ ప్రాబ్లం. ఇక్కడ డిఫరెంట్ లేయర్స్ ఉన్నాయి. ఇదొక లేయరు, ఇదొక లేయరు, నెంబర్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈ లేయర్లో ఉన్నాం కాబట్టి ఈ లేయర్ని మూవ్ చేయడానికే కుదురుతుంది. ఈ లేయర్ని మూవ్ చేయాలంటే మళ్ళీ ఈ లేయర్లోకి రావాలి. ఈ లేయర్లోకి రావాలంటే రైట్ క్లిక్ చేసి ఫస్ట్ లిస్ట్లో కనబడే దాంట్లో ఫస్ట్ లేయర్ ఇది, ఇలాగా మళ్ళీ ప్రతి దాంట్లోకి మూవ్ అవ్వాలి. ఏది మూవ్ చేయాలన్నా ప్రతి దానిలో వెళ్ళాలి. ఆ ప్రాబ్లం ఉండకూడదు అనుకుంటే ఆటో సెలక్షన్ పెట్టుకుంటే చాలు. మనం ఏ దేని మీద పట్టుకొని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా దానిలోకి వెళ్ళిపోతుంది. చూసారు, లేయర్స్ మారిపోతే ఆటోమేటిక్గా ప్రాబ్లం ఉండదు. షో ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే మనం ప్రతిసారి ఫ్రీ ట్రాన్స్ఫార్మ్ అలా సైజ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలనుకున్నా మనం ఫ్రీ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళక్కర్లేదు. ఇక్కడ కనబడుతుంది మనకి. ఎడిట్ చేసి ఓకే అంటే సరిపోతుంది. అది మూవ్ టూల్లో ఉంటుంది. తర్వాత సెలక్షన్ టూల్లో మీరు గమనించారా, ఒక సెలక్షన్ తీసుకున్నాను, దీంతో పాటు ఇంకో సెలక్షన్ తీసుకుంటే ఫస్ట్ది పోతుంది, మళ్ళీ ఇంకోటి తీసుకుంటే ఇది పోతుంది. ఇది కావాలి, మనం తీసుకోబోయేది కూడా కావాలనుకుంటే ఇది నార్మల్ మోడ్లో ఉంది. ఓకే, ఎప్పుడు న్యూ సెలక్షన్ వస్తుంది. ఇది యాడ్ సెలక్షన్లో పెట్టాను అనుకోండి, మీరు ఎన్ని తీసుకున్నా కొత్తవి వస్తూనే ఉంటాయి. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇది నన్నులో పెట్టాను, ఎలక్ట్రికల్ తీసుకున్నా, దీంట్లో కూడా యాడ్ పెట్టుకోవచ్చు. చూసారా, యాడ్ అయిపోయింది. అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రీవియస్గా ఉన్నది ఇప్పుడు నేను తీసుకున్నది రెండు కలిసిపోయే అవకాశం కూడా ఉంది. అలా సబ్ట్రాక్షన్ పెట్టుకోవచ్చు. సబ్ట్రాక్షన్ అంటే ఇప్పుడు నేను తీసుకోబోయే సెలక్షన్లో ఆ రీజియన్లో ఏదన్నా ఓల్డ్ సెలక్షన్ ఉంటే దాన్ని రిమూవ్ చేసేస్తుంది. ఓకే, అలా రిమూవ్ చేసుకోవచ్చు. లేకపోతే ఇంటర్సెక్షన్ పెట్టుకోవచ్చు. అంటే ఆ పాత సెలక్షన్ ఇప్పుడు తీసుకోబోయే సెలక్షన్ రెండు ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయినాయో ఆ ఏరియా ఉంటే మిగతాది అంతా పోతుంది. ఇంకొకటి ఫెదర్. ఈ ఫెదర్ దేనికంటే ఇప్పుడు నేను ఒకటి తీసుకున్నాను, సెలక్షన్ తీసుకొని సర్కిల్ తీసుకొని కలర్ ఫిల్ చేశా, ఓకే నో ప్రాబ్లం. ఫెదర్ అనేది కొంచెం ఇచ్చా, ఒక 10 ఇచ్చాను, మళ్ళీ సెలక్షన్ తీసుకున్నాను, కలర్ ఫిల్ చేశాను. రెండింటికి తేడా గమనించారుగా మీరు. ఇది షార్ప్గా వచ్చింది, ఇది స్మూత్గా వచ్చింది. దానికోసం ఫెదర్ వాడతాం. ఎంత స్మూత్ కావాలో అంత స్మూత్ కోసం మనం అంత ఫెదర్ వాడుకోవచ్చు. ఓకే, అది మన సెలక్షన్ టూల్. సెలక్షన్స్ టూల్స్లో వాటన్నిటిలో దాదాపు అయ్యే కవర్ అవుతూ ఉంటాయి, నో ప్రాబ్లం. సెలక్షన్స్లో ఇంతే. ఇంకా బ్రష్ కేటగిరీలో బ్రషెస్ ఉన్నాయి. డిఫరెంట్ బ్రషెస్ మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బ్రష్ చేయడానికి బ్రష్ సైజ్ పెంచుకున్నానండి, కనబడుతుంది. హార్డ్నెస్ అనేది తగ్గించుకుంటే స్మూత్గా వస్తుందని చెప్పాను. చూసారా, స్మూత్గా అప్లై అయింది. ఇంకా ఇటు చాలా డిఫరెంట్ బ్రషెస్ ఇచ్చాడు, చెక్ చేద్దాం ఒకసారి. ఇదిగోండి, ఈ ఒక బ్రష్ స్ట్రోకు ఒక స్ట్రోక్ లాగా వస్తుంది. నిజమైన బ్రష్ తీస్తే ఎలా వస్తుందో ఆ టైప్ వస్తుంది. చూసారా, జస్ట్ క్లిక్ చేసి చూడండి. ఇంకోండి ఇలాగా డస్ట్ టైపు. ఇంకా చాలా ఇచ్చాడు దీంట్లో, చిన్న స్టార్స్ లాగా కానీ అలా అప్లై చేయొచ్చు. ఒక స్ప్లిట్ అయినట్టు కలర్ స్ప్లిట్టింగ్ లాగా పెట్టచ్చు. ఇంకా స్టార్స్ పెట్టుకోవచ్చు. ఈ కొంచెం పెద్దది చేసుకోవాలనుకుంటే చెప్పాను కదా, క్లోజ్డ్ బ్రషెస్ నొక్కితే పెద్దది అవుతుంది. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని మనం చూస్ చేసుకోవచ్చు. ఇక ఫెదర్ వచ్చి ఫెదర్ మనకి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఫోర్గ్రౌండ్ కలర్ని తగ్గట్టు బ్లాక్ అండ్ వైట్లో ఉంది కాబట్టి బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు రెడ్ పెట్టాను అనుకోండి, రెడ్ అండ్ వైట్లో వస్తుంది. ఓకే, బ్యాక్గ్రౌండ్ బ్లూ పెడితే బ్లూ అండ్ రెడ్, ఈ రెండింటి మధ్య కలర్లో ఉన్న కలర్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ ఇది వచ్చి గ్రేస్, గడ్డిలాగా అనమాట. అలా బ్రషింగ్ చేయొచ్చు. స్టార్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్స్ ఉన్నాయి, ఆకులు ఉన్నట్టు పెట్టచ్చు. ఇక్కడ చూసారా, ఆకులు వైట్ కలర్ తీసుకుంటే వైట్ కలర్లో ఆ బ్యాక్గ్రౌండ్లో కానీ అన్ని ఫిల్ చేయొచ్చు. అలాగా బ్రష్ టూల్తో చాలా ఫీచర్స్ ఉంటాయి. ఈ లీవ్స్ ఒకటి వాడచ్చు, స్టార్స్ వాడచ్చు. చూసారా, నెంబర్ ఆఫ్ స్టార్స్ని ఇలా ఫిల్ చేసుకోవచ్చు. అలాగా బ్రష్ టూల్లో ఈ కొంచెం బాగుంటాయి, సరదాగా ఉంటుంది. వీటి గురించి స్టడీ చేయండి కాస్త. మనం దీంట్లో కూడా ఒపాసిటీ అని ఉంటుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను రివర్ట్ అంటున్నాను. ఓకే, ఇప్పుడు ఎలా ఉండాలి, ఫస్ట్లో బ్రష్ చేశాను, షార్ప్గానే బ్రష్ అయింది. ఈ ఒపాసిటీ అనేది తగ్గించాను, కొంచెం లైట్గా బ్రష్ అవుతుంది. చూసారా, అది కూడా గమనించండి. ఒపాసిటీ అంటే ఏంటంటే మీకు తర్వాత లేయర్స్లో చెప్పినప్పుడు బ్రీఫ్గా డిస్కషన్ చేస్తాను దాని గురించి.
ఇప్పుడు ప్రాబ్లం లేదు. ఒపాసిటీ తగ్గించుకొని కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఓకే, గ్రేడెంటల్ టూల్. గ్రేడెంటల్ టూల్లో మనం కొత్త గ్రేడియంట్స్ కూడా తయారు చేయడం అవి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ చిన్న ట్రయాంగిల్ మీద క్లిక్ చేస్తే మనకి గ్రేడియంట్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అదే దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా గ్రేడియంట్ ఎడిటర్ అని చెప్పి ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. దాంట్లో మనం ఒక గ్రేడియంట్ అనేది కొత్త తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కొత్త తయారు చేయాలనుకోండి, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఇక్కడ ఈ కలర్ దాని మీద క్లిక్ చేస్తే మన కలర్ ప్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఈ డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. దీంట్లో నేను ఏ కలర్ కావాలో ఆ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసుకుని ఓకే అనొచ్చు. ఓకే, మళ్ళీ దీని కలర్ చేంజ్ చేయాలి. వైట్ పెట్టాలనుకున్నాను అనుకోండి, క్లిక్ చేసి వైట్. ఓకే, మళ్ళీ ఇటు ఒక కాషాయం కలరు, అది ఇండియన్ జెండా టైప్ కలర్స్ని అలాగే మనం ఫిల్ చేయొచ్చు. ఓకే, అలా గ్రేడియంట్స్ని కొత్త గ్రేడియంట్స్ని తయారు చేయొచ్చు. మీరు తయారు చేసింది ఇప్పుడు మీరు వేరే చోట మీద క్లిక్ చేస్తే పోతుంది. దీని మీద క్లిక్ చేస్తే ఇది వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేసింది. మనం ఇప్పుడు తయారు చేసింది నచ్చింది అనుకోండి, ఇండియా అని పెట్టి న్యూ అంటే ఆటోమేటిక్గా మనకి అక్కడ కనబడిపోతుంది. మీరు ఒకవేళ వేరే చోట మీద ఎక్కడైనా క్లిక్ చేసినా పోయినా దీని మీద క్లిక్ చేస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అలా న్యూ అంటే ఇక్కడికి రావడం, అవన్నీ కూడా కొత్త గ్రేడియంట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. మనం కొత్తవి కూడా తయారు చేసి పెట్టుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. బాగానే ఉంటుంది. గ్రేడియంట్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు గుర్తుంచుకోండి. అది గ్రేడియంటల్ టూల్తో. ఇంకా పెన్ టూల్లో కూడా మీకు ఈ ఆప్షన్స్ చాలా వరకు కవర్ అయ్యాయి. ఓకే, వీటి వరకు చూడండి. టూల్ ఆప్షన్స్ బార్లో మనం జనరల్గా డిజైన్స్ చేయడానికి అంటే ఈ ట్రైనింగ్ కిట్కి సరిపోయినంత చెప్పాను, పర్వాలేదు. కాస్త వీటిని కొంచెం ప్రాక్టీస్ చేసి తర్వాత డిజైన్లోకి దిగితే మనకి కాస్త తర్వాత కన్ఫ్యూజింగ్ అనేది ఉండకుండా ఉంటుంది. ఓకే, ఈ క్లాస్ అంతటితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.